విశ్వం మొత్తం ఎంతో శక్తివంతమైన దివ్య మాత శక్తితో పరిపూర్ణత్వాన్ని పొంది ఉండాలి. పరిపూర్ణంగా ఉన్నదాన్ని మళ్ళీ మనం పరిపూర్ణం చేద్దాం. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఇవన్నీ ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది? లోకమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుంది. లోక సమస్త సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే మానవ జాతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మాన్ని మనం శరణపోవాలి. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మాన్ని ఎప్పుడు ఆచరించగలుగుతామంటే మన బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు. ఆ బుద్ధిని శరణ వేయాలి. కాబట్టి బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ఇవి రెండు సక్రమంగా నడవాలంటే సాధన ఉండాలి. ఆ సాధనలో స్థితి కలగాలంటే సేవా భాగ్యం ఉండాలి. కాబట్టి సేవా శరణం గచ్ఛామి, సేవా శరణం గచ్ఛామి, సేవా శరణం గచ్ఛామి. వీటన్నిటి బలంతో మనకి సాధనా సిద్ధి వస్తుంది. కాబట్టి ఆ సాధనలో మన సిద్ధి పొందాలంటే ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఈ ధ్యాన సాధనతో ప్రకృతి మొత్తం పరవశించి శక్తివంతం కావాలంటే మానవ జాతి మొత్తం, ప్రపంచం మొత్తం, విశ్వానికి ఏమందించాలి? అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః. మనందరం దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలం. కాబట్టి ఆ దేవతా శక్తులని సాధనతో సమాయత్తం చేసుకొని పరిపూర్ణంగా